ఎస్ఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్వేత. బంగ్లాదేశ్ తో పాటు పాకిస్తాన్ తదితర దేశాల్లో హిందువులపైన హిందూ మహిళలు వారి ఆస్తులతో పాటు హిందూ ఆలయాలపైన జరుగుతున్న దాడులకు నిరసనగా నర్సీపట్నం కనకదుర్గాదేవి ఆలయం నుండి అబిస్ సెంటర్ వరకు గురువారం సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాంతియుతంగా జాతీయ జెండాలు ధర్మధ్వజాలతో ర్యాలీ అనంతరం అబిస్ సెంటర్ కూడలిలో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సహా సంయోజక్ అరవింద్ రాజు మాట్లాడుతూ మన దేశంలో హిందూ మతంతో పాటు ఇతర మతాలకి సమాన స్వేచ్ఛ స్వాతంత్రం అందిస్తున్నప్పటికీ అఖండ భారత్ నుండి విడిపోయిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో హిందువులపై అమానుషంగా దాడులు చేస్తూ అతి కిరాతకంగా హత్యలు మహిళల్ని మానభంగాలు చేస్తూ హిందువుల ఉనికికే ప్రమాదం తీసుకొస్తున్నారని తక్షణం ఈ దాడుల్ని ఆపే విధంగా మన దేశంతో పాటుగా ప్రపంచ దేశాలు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయోజక్ చంద్రమాల కండ సంయోజక్ తేజ మండల సాహా సంయోజక్ వెంకట్రమణ ధర్మ ప్రచారకులు ఉపాధ్యాయులు అర్చకులు బాబ్జీ కాళ్ళ సుబ్బారావు శ్రీను శివ రాంబాబు ఆచార్యులు నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అనేకమైన అత్యుత్సాలు ఇవాళ సోషల్ మీడియా ద్వారా అనేక మాధ్యమాల ద్వారా మనకి చూస్తూనే ఉన్నాయి. అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అయితే బంగ్లాదేశ్లోని హిందువులకి ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందో ఇవాళ మనందరూ కూడా యావత్ భారతదేశం కూడా మనం చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందువల్లంటే భారతదేశంలోని స్త్రీలను మాతృమూర్తులను ఎంత దారుణంగా ఆటవికంగా హింసిస్తున్నారో మీరు చూసే ఉంటారు. అయితే ఈ యొక్క పరిస్థితులు ప్రతి దేశంలోని కూడా ఈ విధంగానే హిందువులకి రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు మనం ఎలా ప్రతిస్తున్నాం కదా అని చెప్పేసి మనకి సంబంధం లేదన్నట్టు విగ్రహాలను పూజించుకుంటూ దేవతామూర్తులు పూజించుకుంటూ ఇంట్లో పూజలు వ్రతాలు చేసుకుంటూ అంటే కుదిరే పరిస్థితి ఇప్పుడు లేదు. రేపు పొద్దున బంగ్లాదేశ్ లో ఇవాళ ఎలాగైతే జరుగుతుందో అమానవీయమైనటువంటి సంఘటనలన్నీ కూడా రేపు పొద్దున మన భారతదేశంలో కూడా జరగడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందువల్లంటే భారతదేశంలోని ఇవాళ ఐక్యరాజ్యసమితి ఏం చేస్తుందో తెలియదు, ఏం మాటలు మాట్లాడుతున్నా కూడా తెలియని పరిస్థితి. వాటికి వచ్చి అసలు రోజు ఎప్పుడైనా పరిస్థితి ఐక్యరాజ్యసమితిలో ఉన్నటువంటి పరిస్థితి. దౌత్యవేత్తలంతా కూడా ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి. అంటే భారతదేశంలోని ఏ విధమైన హిందువులకు ఏ దేశంలోనైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా సంఘటన జరిగితే మాత్రం దాని మీద ఒక రాజకీయ నాయకుడు కానీ ఎవరూ కూడా స్పందించలేనటువంటి పరిస్థితి ఈ రోజు సమాజంలో మనకు ఉంది. ఆలోచించుకోండి. అదే ఒక క్రిస్టియన్ కానీ ఒక ముస్లిం కానీ ఏ మతాలపైన వ్యక్తులకైనా సరే చిన్న అఘాయిత్యం కానీ ఏదైనా జరిగితే రోడ్ల మీద ఎంతమంది వచ్చి మనకి దీని మీద కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ప్రతి హిందువు కూడా ఆలోచించుకోండి. ఏ పొద్దున బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అమానవీయ సంఘటనలు రేపు పొద్దున భారతదేశానికి కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముందుగా మీరు అందరూ మేల్కొని హిందూ